కోతి మాటలకు దిగ్భ్రాంతి చెందినట్టుగా చూస్తూ మహారాజా అంది. అవును, మహారాజు గురించే నేను అని నక్క అంటుండగా చెట్టు వెనుక ఉన్న పొదలలో అలికిడి అయ్యింది. పొదల మధ్య నుండి గర్జిస్తూ సింహం ఒక్కసారిగా నక్క మీదకు దూకింది. రెండు కాళ్ళ మధ్య నక్కను పట్టుకుంది. ప్రమాదాన్ని అర్థం చేసుకున్న నక్క ఎలాగోలా ఆ పట్టు నుంచి విడిపించుకొని నెత్తురోడిన శరీరంతో తన అడవి వైపు పరుగులంకించుకుంది. పారిపోతున్న నక్కను చూసి సింహం పొరుగు రాజ్యం వారిని చంపకూడదు అన్న కట్టుబాటు వల్ల బతికిపోయావు పో అంటూ హూంకరించింది. కోతివైపు తిరిగి క్షమించు మిత్రమా అంది సింహం బాధగా. అంత మాట అనకండి మహారాజా. చాడీలు చెప్పి ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి చూసే నక్క సంగతి నాకు చూచాయగా తెలిసింది. అలాంటి వారికి తమ పన్నాగం వెంటనే ఫలించకపోతే నిద్ర పట్టదు. అందుకే అది నా వద్దకు వచ్చే వరకు వేచి ఉండి తమకు కబురు పెట్టాను. ఇది ఒక రకంగా మనకు పరీక్ష. ఇందులో మనం నెగ్గాం కూడా అంది సంతృప్తిగా. ఈ సంఘటన తర్వాత సింహం కోతి మధ్య మైత్రి మరింత బలపడింది. ఈ కథ మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి ఈ వీడియో షేర్ అవుతుంది.